ఎప్పుడో తమ్ముడు షూటింగ్ టైంలో నన్నంట పరిటాల రవి అనే వ్యక్తి అంట కిడ్నాప్ చేసి నన్ను కొట్టించేసి గుండు కొట్టించారని చెప్పి ఒక తిప్పారు ఒక కథ. ఎప్పుడది? తమ్ముడు అంటే ఎప్పుడు 98, 99లో. అది అప్పటి నుంచి పెరిగి పెద్ద ఈ 3 సంవత్సరాల్లో అది ఫ్రంట్ పేపర్స్కి నిజమైన న్యూస్ లాగా వచ్చేసే స్థాయికి వచ్చేసింది. వాళ్ళకి నేను ఏం ద్రోహం చేశానో తెలియదు. అది కూడా వచ్చింది టీడీపీ ఆఫీస్ నుంచి అంట. నేను అనుకున్నాను ఫోన్లే ఏదో ఎవరెవరో మాట్లాడతారు అనుకున్నాను. ఆ తర్వాత కనుక్కుంటే నాకు వాళ్ళెవరో తెలుసు కానీ ఫోన్లే వదిలేశాను. వదిలేసినప్పుడు ఆ కథ పెరిగి పెద్దదయ్యి నా మీదే ఒక కథ రాస్తే నేను అవమానపడతాను. కానీ నన్ను అభిమానించి మీరందరూ అవమానపడితే నాకు నిజంగా కోపం వస్తుంది. అంటే నన్ను నిజంగా ఒకరు అలా చేస్తే చేతగాని వాజమ్మని అనుకుంటున్నారా వీళ్ళందరూ? ఉప్పు కారం తిన్నాడు. నాకు చాలా పౌరుషం ఉంటుంది, చాలా పౌరుషం. మా ఆయన పరిటాల రవి గారు నేను చేయించలేదంటే నిన్ననే ఒక ఆంధ్రజ్యోతి పేపర్లో కూడా ఆయన మాట్లాడిన మాటలు నిన్న పేపర్లో కూడా ఇచ్చారు. కొంతమంది అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా నిన్న చెప్పింది కూడా జరిగింది. ఎందుకంటే నేను కూడా పేపర్లో బయట వాళ్ళు చెప్తే నేను కూడా వినడం, అంతేగాని మా ఆయన గుండు కొట్టించారు అనేదంటే అంత మురుకుడైతే పరిటాల రవి గారు కూడా కాదు. ఎందుకు కొట్టిస్తారు పాపం? పవన్ కళ్యాణ్కి మా ఆయనకి ఎటువంటి సంబంధాలు కూడా లేవండి. అంటే ఆయన అంటే ఆయన కరెక్ట్గానే చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు కూడా పరిటాల రవి గారిని నేను చూడలేదు, ఆయన నాకెందుకు గుండు కొడతారనే విషయం కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడింది కూడా జరిగింది. ఏది ఏమైనా అది జనాలు కూడా తెలుసుకోవాలి. పరిటాల రవి గారు గుండు ఎందుకు కొట్టిస్తారు అనేది కూడా నాకు కూడా అర్థం కావట్లేదండి. మా ఆయన మాట్లాడిన మాటలు కూడా ప్రెస్ సోదరులు ఎప్పుడో 14-15 సంవత్సరాల క్రితం మాట్లాడిన మాటలు మళ్ళీ గుర్తు చేసుకొని పరిటాల రవి గారు ఏదైతే మాట్లాడినారో ఆ విషయాలన్నీ నిన్ననే ఆంధ్రజ్యోతి పేపర్లో మెయిన్ పేపర్లో కూడా ఇచ్చినారు. అది ఒకసారి అందరూ కూడా చదువుకుంటే బాగుంటుందని గుర్తు చేస్తున్నాను. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.